ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటన చూసుంటారు, ఏమనిపించింది మీకు ఒకసారి పర్యటన చూస్తే? అంటే మళ్ళీ ఉద్యమకాలం నాటి రోజులు గుర్తొచ్చినాయి. బ్యారికేడ్లు పెట్టడము, ఇవన్నీ పోనీయకపోవడము, మీడియాను కూడా బయటనే ఆపడము, విద్యార్థులను కూడా తను వచ్చినప్పుడు తను ఎంబడి తనకు సంబంధించిన వాళ్ళనే లోపల తీసుకుపోవడము, అంతా నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రొఫెసర్సే కనబడుతున్నారు కానీ ఎక్కడ విద్యార్థులు అయితే అలా కనబడతలేరు. అంటే ఎక్కడ వాళ్ళని అక్కడ ఆపినట్టుగా అర్థమవుతున్నది. అట్లా ఉన్నప్పుడు పోవాల్సిన అవసరం కూడా లేకుండే కదా ఆయనకు. ఇంతమందిని సతాయించాల్సిన అవసరం ఏందమ్మా? ఎవరు పిలిచిన అనిపోయింది ఆయన. ఇంకోటి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన స్థాయిలో లేవు. అవి చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, సిగ్గుపోతుంది. ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఈ గడ్డ మీద పుట్టినందుకు సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి మాలాంటి వాళ్ళకు వచ్చింది. అంటే కనీసం వాక్శుద్ధి లేదు, ఒక ఉందాతనం లేదు. ఇప్పుడు మీకు ఒక 1000 కోట్లు ఇస్తున్నా, మీ వీసీ గారు అడిగారు రకరకాల డెవలప్మెంట్ కార్యక్రమాలకు లేదా ఈ విద్యాభివృద్ధికో లేకుంటే క్యాంపస్ అభివృద్ధికో అని చెప్పాలి. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు పెడితే గంగపాలైంది, కూలిపోయింది. 1000 కోట్లు ఇస్తే నాకేమవుతుంది మీకు అంటే గిట్లా కంపేర్ చేసి చెప్తారా? 1000 కోట్లు నిజంగానే 1,00,000 కోట్లు కాళేశ్వరానికి అయినాయా? 1,00,000 కోట్లు కూలిపోయిందా? అంటే అబద్ధాలు. సరే ఎక్కడనో జ్ఞానం లేని వాళ్ళ దగ్గర చెప్తే అది వేరు, లేదా ఈ లెక్కలు తెలియని రైతుల దగ్గర చెప్తే అది వేరు. పోయి మేధావులు, విద్యావంతులు, ప్రొఫెసర్సు ఎదురుగా మొదటి సీట్లో కోదండరాం కూర్చున్నాడు. ఆయన ముందట గంటా చక్రపాణి గారు ఉన్నారు, రిజిస్ట్రార్స్ ఉన్నారు, వీళ్ళంతా ఉద్యమ నాయకులు. కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్లు గంగలపోయినాయి అని అంటే అది ఏ సోయిండి మాట్లాడా, సోయి లేకుండా మాట్లాడా, అది అర్థం కావట్లేదు. చాలా బాధ అనిపిస్తున్నది ఆయన మాటలు వింటూ ఉంటే.